వెల్కమ్ టు సత్యం టీవీ. నేను మీ సత్యం. జనరల్గా పోలీసులు ఇంటి ముంగడికి వచ్చారనగానే లేదా పోలీసులు రమ్మనగానే భయపడడం అనేది ఏదో జరిగిపోతుందనేది ఒక భయం ఉంటుంది. సో ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కామన్ మ్యాన్కి అవసరమైనటువంటి లీగల్ పాయింట్ మీద ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. ఈరోజు లీగల్ ఇష్యూస్ మాట్లాడడానికి మనతోటి ఉన్నాడు ప్రవీణ్ రాచకొండ. సో అన్నతో మనం డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్నయ్య. సో జనరల్గా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి స్టేషన్కి రమ్మంటారు అనగానే విపరీతమైన కొంచెం భయం అయితే స్టార్ట్ అవుతుంది. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అంత అవుతుంది. సో పోలీసు వాళ్ళు ఇంటి దగ్గర నుండి స్టేషన్ తీసుకుపోయారనంటే అరెస్ట్ చేసినట్టేనా, జైలుకు తీసుకుపోతారా? అట్లనే ఏం లేదు. ఫస్ట్ ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ నిమిత్తం కూడా కొన్ని సందర్భాలలో పోలీసులు ఎవరి మీదనైతే అక్యూజేషన్స్ ఉన్నాయో, అంటే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఆ నేర ఆరోపణలు చేస్తున్నారో, సో ఆ సంబంధిత వ్యక్తిని విచారణ నిమిత్తం కొన్నిసార్లు పోలీసులు నేరుగా ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. కొన్నిసార్లు అతన్ని పోలీస్ స్టేషన్ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్. అంతే తప్ప పోలీసు వాళ్ళు మన దగ్గరకు వచ్చినంత మాత్రాన మనల్ని అరెస్ట్ చేస్తారని మనం భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది అనుకోండి, ఎఫ్ఐఆర్ అయితే అరెస్ట్లో చూపించాల్సిందే కదా. అంటే జైలుకు తీసుకుపోతారా, వదిలిపెడతారా? ఎఫ్ఐఆర్ అయినాక కూడా ఓన్లీ డిస్కస్ చేసి వదిలిపెట్టవచ్చా? అంటే ఇలా రెండు ఉంటాయి, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి అన్నట్టు. కాబట్టి కాగ్నిజబుల్ అఫెన్స్కు సంబంధించి ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పుడు ఆ నేరాలకు సంబంధించి ఏదైతే సెక్షన్స్ పెడతారో ఆ ఎఫ్ఐఆర్లో ఆ అఫెన్సెస్ కనుక కాగ్నిజబుల్ అఫెన్స్గా పోలీసు వాళ్ళు పరిగణించినప్పుడు, సో దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు పోలీసు కనుక భావిస్తే సెక్షన్ 41A సిఆర్పిసి ప్రకారం వాళ్ళు నోటీసులు ఇవ్వచ్చు. అంటే దాన్ని జనరల్ భాషలో చెప్పాలంటే స్టేషన్ బెయిల్ అంటారు. కాకపోతే మనం లాపరంగా మాట్లాడాలంటే దాన్ని ఓన్లీ సెక్షన్ 41A సిఆర్పిసి నోటీస్ అంటారు. ప్రస్తుతం మన కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి July 1, 2024 నుండి కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి మనకు బిఎన్ఎస్ సెక్షన్ 35 ద్వారా మనకు ప్రస్తుతం స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అంటే స్టేషన్ బెయిల్ అని అంటే సిఐ ఇస్తారా లేదా ఎస్ఐయా? ఎస్హెచ్ అప్పుడు ఎవరుంటే వాళ్ళు ఇస్తారు. అంటే కేసుల వరకు మనం స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. స్టేషన్ బెయిల్కు మనం అడగాల, ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారా? ఎస్, మంచి క్వశ్చన్ అడిగినాం. ఏంటంటే ఫస్ట్ మనకు అర్థం కావాలంటే సెక్షన్ 41 సిఆర్పిసి అర్థం కావాలి. సో దాంట్లో అసలు కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటిది, అసలు నేరం అంటే ఏంటిది, దానికి సంబంధించినటువంటి డిస్కషన్ మొత్తం సెక్షన్ 41 సిఆర్పిసిలో చెప్పడం జరిగింది. సో దానికి అనుసంధానంగా మనకు 2010లో సెక్షన్ 41A నోటీస్ని తీసుకురావడం జరిగింది. సో కాబట్టి పోలీసు వాళ్ళు ఈ కాగ్నిజబుల్ అఫెన్స్కు సంబంధించి ఇతను అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు, ఇతనికి ఇన్వెస్టిగేషన్ సహకరిస్తాడు, ఎప్పుడు పిలిచినా వస్తాడు అని పోలీసు వాళ్ళు భావించినప్పుడు అప్పుడు 41A నోటీస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని మళ్ళీ జస్ట్ సెక్షన్ మారింది, అంటే దాని యొక్క రోల్ ఏదైతే ఉంటుందో BNSSలో 35గా మారింది, అంతే తప్ప సేమ్ కాంటెంట్స్. మీరు అన్న దాంట్లో నాకు క్వశ్చన్ ఏంటంటే, పిలిచినప్పుడు వస్తాడు అనుకుంటే ఎవరికైనా బెయిల్ ఇవ్వచ్చు అని అంటే చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటాడు, పిలిస్తే రావచ్చు, కానీ ఆయనకు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పడేసారు. అది యాక్ట్ సపరేట్ స్పెషల్ యాక్ట్ అది. సో అది దాంట్లో తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే దాంట్లో ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయినట్టున్నది. సో కాబట్టి అరెస్ట్ చేసారు అంతే, వేరే ఏం లేదు. ఏ కేసుకైనా ప్రైమా ఫేసి అనేది క్రిమినల్ అలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కేసుకైనా పోలీసు వాళ్ళు అందుబాటులో ఉంటాడంటే బెయిల్ ఇవ్వచ్చా? కొన్ని కేసులో కంపల్సరీ బెయిల్ ఉంటుంది. అట్లా వీల్లేదు. కాగ్నిజబుల్ అఫెన్సెస్కు సంబంధించి తప్పకుండా కొంత ఇతను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తాడు, ఇతని మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కొద్దిగా అంత తీవ్రమైనది కాదు అని పోలీసు వాళ్ళు కనుక భావించినట్లయితే మాత్రమే అది స్టేషన్ బెయిల్ ఇస్తారు, అంటే 41A నోటీస్ ఇస్తారు. అది ఇక్కడ ప్రధానంగా జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే అన్ని కేసులకు 41A నోటీస్ ఇవ్వరు, కేవలం కొన్ని అఫెన్సెస్కు సంబంధించి మాత్రమే స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఎగ్జాంపుల్ వరకట్నపు వేధింపుల కేసు అని ఉంటుంది, పెట్టడంతో పాటు సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా పెడతారు. అంటే 498 ఐపీసీ పెడుతూ సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పెడతారు. సో అలాంటి సందర్భాలలో ఏం చేస్తారంటే స్టేషన్ బెయిల్ ఇస్తారు. కాబట్టి అన్ని కేసెస్లో పాసిబిలిటీ కాదు. సో దీనికి మనం కొరాబరేటివ్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ మనం యాడ్ చేయాలంటే మనకు సుప్రీంకోర్టు
అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్లో ఏం చేసిందంటే ఈ చాలామంది జనాలు ఏం చేస్తున్నారంటే ఈ భార్యాభర్తలకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయినప్పుడు అంటే ఎగ్జాంపుల్ 498 కేసు కానీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4 కింద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా రిలేటివ్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయిస్తున్నారు. సో తద్వారా ఏమవుతుందంటే మనిషికి ఉన్నటువంటి ఆ ప్రధానమైన హక్కులు ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో అవి వైలేట్ అవుతున్నాయి. కాబట్టి ఏం చేసిందంటే మనకు సుప్రీంకోర్టు ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్లో ఒక లిమిట్ తీసుకున్నది. కొంత ఏరియా వరకు స్ట్రిక్ట్ చేసింది. అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద మనం ఈ 498 కేసులు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేసిందంటే 7 years లోపు ఉన్నటువంటి ఏ అఫెన్స్ నమోదైనా దానికి ఆ నమోదైన అఫెన్స్ కనుక పనిష్మెంట్ 7 years వరకు లేదా లోపు కనుక ఉంటే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి 7 years లోపు ఉన్నటువంటి ఏ ఏ ఏ ఏ చట్టమైనా కావచ్చు, ఆ వ్యక్తి పైన నమోదైనటువంటి సెక్షన్లు ఏవైనా ఉండొచ్చు, అది ఏ చట్టమన్నా కావచ్చు. 7 years లోపు కనుక ఉంటే తప్పకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఒక్కసారి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చదివితే అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 7 years లోపు ఉండే కేసులకు స్టేషన్ బెయిల్, తప్పకుండా 7 years కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు కనుక బుక్ అయితే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ ఇన్ ద సెన్స్ చేసి రిమాండ్కి కూడా మనం పంపించవచ్చు. అంటే 7 yearsకి ఎక్కువ ఉన్న వాటికి అరెస్ట్ చేయకుండా రిమాండ్కి పంపకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చా? వీల్లేదు. ఇక 7 years అప్ టు 7 years, బిలో 7 years ఈ లోపు మాత్రమే. ఒక్క 7 years దాటిందంటే ఈ షుడ్ బి రిమాండ్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకవేళ 41 నోటీసులు అది ఇస్తే నోటీస్ తీసుకున్న తర్వాత మనల్ని అరెస్ట్ చేస్తారు కావచ్చు అనే వస్తే అప్పుడు ఎట్లా పరిస్థితి? ముందస్తు బెయిల్కి వెళ్తే అవకాశం ఉంటుందా? అంటే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ఒక స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందన్నా? స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా కూడా ఒకవేళ మనకే ముందే ఆ స్మెల్ వచ్చింది అనుకో మనల్ని అరెస్ట్ చేస్తారని, లేదా పోలీసులు నోటీస్ ఇస్తారని మనకు కూడా తెలుస్తుంది మనం ఏం చేసినాము. సో అప్పుడు పరిస్థితి ముందే కోర్టుకు పోతా అంటారు ఈ జనాలు. యాంటిసిపేటరీ బెయిల్ పోవాలప్పుడు. యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్ 438 సిఆర్పిసి ప్రకారము మనం యాంటిసిపేటరీ బెయిల్ సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు సెక్షన్ మారినంత కొత్త చట్టాలకు పాత చట్టాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే సెక్షన్ ఆఫ్ లా మారింది, కొంత యాడింగ్ వచ్చిందంటే మనకి ఇప్పుడు ఈ ఐటీ ఉంది కాబట్టి సో ఎట్లా మనం ఒక క్రైమ్ చేస్తే దాన్ని ఎట్లా మనము తొందరగా క్యాచ్ చేయొచ్చు, ఎట్లా ఇన్వెస్టిగేషన్ మనం త్వరగా కంప్లీట్ చేయొచ్చు అని సైంటిఫిక్ ఎవిడెన్స్ సంబంధించి కొన్ని లేటెస్ట్గా కూడా కొన్ని ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. అంతే తప్ప మొత్తం చట్టం చేంజ్ కాలేదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం టీవీలలో చూస్తూ ఉంటాం. జనరల్గా ప్రస్తుతం బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు, మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ పోతారు, పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్ నుండి జైలు. అంటే అసలు ఏం జరుగుతూ ఉంటుంది సర్కిల్ అంతా? కంపల్సరీ హాస్పిటల్ పోవాల్సిందేనా? యంగ్ అయినా ఓల్డ్ అయినా ఎవరైనా? ఎస్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో. అంటే మీకు స్టార్టింగ్ నుండి చెప్తున్నాను అంటే ఎందుకంటే అందరికి అర్థం కావాలి కాబట్టి. సో ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నిజంగానే దాంట్లో ప్రైమ్ ఆఫీసీ ఉంది, నేరము జరిగినటువంటి పారామీటర్స్ ఫ్యాక్టర్స్ కనబడుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే నిజంగానే ఎవరి మీదనైతే ఎఫ్ఐఆర్ అయిందో ఒక వాళ్ళని రిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకున్నప్పుడు తప్పకుండా మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. చేస్తేనే అక్కడ జైలర్ తీసుకుంటాడు, లేకపోతే జైలర్ తీసుకోడు. ఎందుకంటే వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత అంటే జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తనకి ఏమైనా తను బాధ్యత అవుతారు కాబట్టి సో దానికంటే ముందే మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి రిమాండ్ తరలించడం జరుగుతుంది. రిమాండ్ చేసే సందర్భంలో కూడా జడ్జి గారు కూడా చూస్తారు, అంటే మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆ మెజిస్ట్రేట్ కూడా చూస్తారు ఈ రిమాండ్ రిపోర్ట్లో అన్ని ఫ్యాక్ట్స్ సరిగా ఉన్నాయా లేదా, ఎఫ్ఐఆర్ ఏ టైంకు రిసీవ్ చేసుకున్నారు, ఈ ఎవరెవరు ఈ రిమాండ్ చేసే సందర్భంలో ఆ అక్యూజ్తో పాటు కానిస్టేబుల్ ఎవరు వచ్చారు, హెడ్ కానిస్టేబుల్ ఎవరు వచ్చారు, సిఐ వచ్చిన వాళ్ళతో ఎస్ఐ వచ్చిన డీటెయిల్స్ అని కూడా వాళ్ళు కూడా రాసుకుంటారు. ఆ ఎఫ్ఐఆర్ పైన జడ్జి గారు రాస్తారు ఐ రిసీవ్డ్ ది ఎఫ్ఐఆర్, ఏ టైంకి వచ్చిందని డీటెయిల్స్ అన్నీ రాస్తారు. రాసిన తర్వాత రిమాండ్ కాబట్టి ఒకటి ఎక్స్ట్రా కాపీ మన అక్యూజర్కి ఇస్తారు. తర్వాత ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని అప్పుడు వాళ్ళు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చు. ఐదర్ సెషన్స్ కోర్టులో కానీ మెజిస్ట్రేట్ కోర్టులో కానీ లేదంటే హైకోర్టులో కానీ మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో డిస్మిస్ అయితే సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితిలో ఏమైనా డబ్బులు కట్టాల్సి ఉంటుందా స్టేషన్లో? ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరు బెయిల్ ఫ్రీయా? ఫ్రీ. డబ్బులు ఏమి అడగరా? అది తీసుకువచ్చింది దేనికోసం అంటే జస్ట్ ఊరికే ఈ ఎఫ్ఐఆర్ కావడం, అరెస్ట్ చేయడం. సో సామాన్యులను ఉద్దేశించి 2010లో అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది.
41A సిఆర్పిసి నోటీస్ అనేది మనకు 2010లో అమెండ్మెంట్ ద్వారా సిఆర్పిసిలో పొందుపరచడం జరిగింది. అది తీసుకొచ్చింది ఒక కామన్ మ్యాన్ ఉద్దేశించి, కాకపోతే ఇప్పుడు అది మిస్యూజ్ అవుతుంది. అది కొంతమంది ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకు ఫ్లెక్సిబిలిటీగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే, స్టేషన్ బెల్కి ఎవరు కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోలీసులు కనుక మీ దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేస్తే మనకు మంచిగా ఏసీబీ ఉన్నది, వాళ్ళకి పట్టియచ్చు మీరు అందరు. సో ఇది ఓవరాల్గా బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంటేనేమో ముందస్తు మనల్ని అరెస్ట్ చేస్తారని స్మెల్ వస్తే ఎస్, బెయిల్ కోసం అప్లై చేసుకోవాలి, అది కోర్టులో డైరెక్ట్ వేసుకోవాలి. అంటే అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ అనే పదం వాడిల్ల సెక్షన్ 438 సిఆర్పిస్లో అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ అనే వర్డింగ్ ఉంటుంది. అంటే నిన్ను అరెస్ట్ చేస్తారేమో అని నీలో ఆందోళన కానీ భయం కానీ మీరు అన్నట్టు కల్పన కానీ ఉంటే అప్పుడు మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ అయినా ఎఫ్ఐఆర్ కాకపోయినా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. ఓకే, ఎఫ్ఐఆర్ అవ్వాల్సిన అవసరమే లేదు. కాకపోయినా కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం మనం అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చు. అయితే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటటువంటి పవర్ 2 కోర్ట్స్కే ఉంది, ఐదర్ సెషన్స్ కోర్టు ఆర్ హైకోర్టు. ఒకవేళ హైకోర్టులో డిస్మిస్ అయితే చెప్పిన కదా మళ్ళీ సుప్రీంకోర్టు పోవాల్సిందే. మనం మేజిస్ట్రేట్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి వీలు లేదు. అయితే మీరు ఇందాక క్వశ్చన్ మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగిళ్ళు, కామన్ మ్యాన్ తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఒకవేళ రిమాండ్ చేసే సందర్భంలో ఎఫ్ఐఆర్లో కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఫ్యాక్ట్స్ కానీ ప్రైమరీ ఫేసీ కానీ ఎస్టాబ్లిష్ కాకపోతే ఆ మేజిస్ట్రేట్ గారికి అంటే జడ్జి గారికి పవర్ ఉంది, రిమాండ్ రిఫ్యూజ్ చేయొచ్చు, అంటే తిరస్కరించవచ్చు. అయితే ఈ రిమాండ్ కూడా అక్యూజ్ని కస్టడీలో తీసుకున్నటువంటి 24 hours లోపు ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రావెలింగ్ టైం అన్నాను. అంటే ఏంది, ఈ జర్నీ ఏదైతే ఉంటుందో ఆ అక్యూజ్ని తీసుకొని పోలీస్ స్టేషన్ నుండి కానీ అతను ఎక్కడైతే కస్టడీలో తీసుకున్నారో అక్కడ నుండి కానీ తీసుకొచ్చే వరకు కొంత టైం పడుతుంది కదా. సో ఆ టైంను తీసేసి 24 గంటలలోపు ఆ అక్యూజ్ని ఎవరైతే ఉంటారో, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఎంతమంది ఉండొచ్చు, సో వాళ్ళని 24 hours లోపే ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ ప్రొడ్యూస్ చేయకపోతే మనం హెబియస్ కార్పస్ పిటిషన్ మన హైకోర్టులో మూవ్ చేసుకోవచ్చు. కంపల్సరీ 24 గంటలు వాళ్ళు చెక్ చేసుకుంటారు. 24 hours. సో మొత్తంగా సామాన్యులకు బెయిల్ 4-5 రకాలు ఉన్నట్టున్నాయి కదా. యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, స్టేషన్ బెయిల్ ఉంది, మధ్యంతర బెయిల్ ఉంది, ఫుల్ బెయిలా, ఇంకోటి లాస్ట్ ఏంటిది అది రెగ్యులర్ బెయిల్ ఉంది. అంటే ఈ ఏంటిది అన్నట్టు, యాంటిసిపేటరీ బెయిల్ అంటేనేమో ముందస్తుగా మనల్ని అరెస్ట్ చేస్తారో అని భయంతో లేకపోతే నిజమే అనుకోనో తీసుకుంటారు. స్టేషన్ బెయిల్ అంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటికి స్టేషన్లో ఇస్తే అది నెక్స్ట్. దాని తర్వాత మధ్యంతర బెయిల్ అంటారు, ఇది ఒకటి. యాక్చువల్గా ఏంటంటే మనకు సిఆర్పిసిలో బెయిల్కు సంబంధించినటువంటి సెక్షన్స్ 3 ఉంటాయి. సెక్షన్ 437, 438, 439. 437 వచ్చేసి మనం మేజిస్ట్రేట్ కోర్టులో మూవ్ చేసుకుంటాం. అంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కానీ, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కానీ, చీఫ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కానీ, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అంటే సిటీలో 10 lakhs కంటే ఎబోవ్ ఉన్నటువంటి టౌన్స్ ఏవైతే ఉంటాయో లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై. సో సెక్షన్ 437 జేఎఫ్సిఎం కోర్టులో మూవ్ చేసుకోవచ్చు. అయితే 438 వచ్చేసి ప్యూర్లీ యాంటిసిపేటరీ బెయిల్ ఇక, దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక 438 వచ్చేసి యాంటిసిపేటరీ బెయిల్. 439 వచ్చేసి రెగ్యులర్ బెయిల్. అంటే మనకు అర్థం కావాలంటే ఏంటంటే బెయిల్ 2 types, వేరే లేవి అంతకంటే మించి. కాకపోతే ఏంటంటే ప్రేయర్ అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అల్లు అర్జున్ బెయిల్ తీసుకుంటే, సో ఇంటరిం బెయిల్ ఇచ్చింది, తర్వాత వాళ్ళు మళ్ళీ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసుకొని, తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ షూరిటీస్ ఫర్నిష్ చేసింది. తను కోర్టు కూడా వచ్చింది, నాంపల్లి కోర్టుకు వచ్చి షూరిటీస్ ఫర్నిష్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ప్రొసీజర్ నడుస్తుంది. ఇంకా తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, ట్రయల్కి రావడం జరుగుతుంది. సో మీరు అడిగినటువంటి టాపిక్ స్ట్రైట్గా సమాధానం చెప్పాలంటే, ఒకటేమో రిమాండ్ చేసిన తర్వాత మూవ్ చేసుకునే బెయిల్ అప్లికేషన్ ఏమో రెగ్యులర్ బెయిల్, అది 437 ఉంటుంది, 439 ఉంటుంది. అంటే మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు సెషన్స్ కోర్టు. అది యాంటిసిపేటరీ బెయిల్ అంటే సెక్షన్ 438. ఇంటరిం బెయిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక బెయిల్ అప్లికేషన్ ఒకటి ఫైల్ చేసిన, సో మేడము అంటే ఇంట్రెస్ట్ లేదు బెయిల్ ఇవ్వడానికి. సో అట్లీస్ట్ మాకు ఒక కొంతకాలం వరకు మా క్లయింట్ కొంత హెల్త్ బాగాలేదనో రకరకాల రీజన్స్ తోటి, సో ఏదైనా రీజనబుల్ గ్రౌండ్ పెట్టుకొని ఆ కొంత టైం వరకు మనం ఇంటరిం బెయిల్ అడగవచ్చు, అంటే మధ్యంతర బెయిల్.
చంద్రబాబు నాయుడుకి హెల్త్ బాగాలేదు అని అంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి, బయటికి పోవద్దు, ఓన్లీ హాస్పిటల్ ఇల్లే తిరగాలని బెయిల్ ఇచ్చారు ఫస్ట్. అట్లా తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ ఏదైతే మన లిమిటేషన్ ఆ పీరియడ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 days ఇచ్చిల్లు అనుకో, 11th day తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసుకోవాలి. లేదంటే ఏదైతే ఈ బెయిల్ అప్లికేషన్ ఫస్ట్ మూవ్ చేసినప్పుడు ఇంటరిమ్ బెయిల్ వచ్చిందో ఆ మెయిన్ పిటిషన్ డిస్పోజ్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ వాటి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక్కసారి మధ్యంతర బెయిల్ వచ్చినాక మళ్ళీ దాని కంటిన్యూషన్ రెగ్యులర్ బెయిల్ దాదాపు వస్తా అన్నట్టుంది ఎవరికైనా. వస్తున్నది. ఎందుకోసం అంటే దాని సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, అల్లు అర్జున్కి వచ్చింది మధ్యంతర బెయిల్ తర్వాత. మొన్న ఇదేంది ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతి అన్న ఆయన ఉండే కదా, నిన్న వచ్చింది బెయిల్. ఆయన కూడా వాళ్ళ ఎవరో చనిపోతేనో ఏదో సీరియస్ ఉంటే బయటకు వచ్చాడు మధ్యంతర బెయిల్ తోటి. తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఒక్కసారి బయటకు వచ్చి ఇక ఇక్కడ ఏంటంటే చారన్న ఒకటే, బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్. ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలంటే, మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మనకు ఒక జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అన్నారు. అంటే ఏంటంటే బెయిల్ అనేది మన హక్కు. సో జైలుకు పంపించాలన్నా లేదా అనేది ఆ జడ్జి గారికి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్. కొన్నిసార్లు ప్రైమ్ ఆఫీస్ అనుకుంటే రిమాండ్ చేసే ఆస్కారం ఉంటుంది, లేకపోతే రిఫ్యూజ్ చేసే ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప ప్రతి కేసులో రిమాండ్ చేయాలని ఏ ప్రొవిజన్ లేదు, ఎక్కడ లేదు ఇప్పటి వరకు కూడా. ఆ కేసు యొక్క ఫ్యాక్ట్స్ని బట్టి రిమాండ్ పంపించాలి అని ఆ జడ్జి యొక్క డిస్క్రిషనరీ పవర్, తనకున్నటువంటి ఆ పారామీటర్స్ ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప ప్రతి కేసులో రిమాండ్ చేయాలి అనే ఒక పారామీటర్ అయితే ఏం లేదు. సో మనకు బెయిల్ గురించి బాగా అర్థం కావాలంటే జూనియర్ అడ్వకేట్స్ కానీ అడ్వకేట్స్ ఎవరన్నా కానీ కొద్దిగా ఈ టాపిక్ మీద బాగా అవగాహన తెచ్చుకోవాలనుకుంటే తప్పకుండా సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ చదివితే బాగా అర్థమవుతుంది. మీరు కూడా దానికి కింద ఇవ్వండి అన్నయ్య, ఈ జడ్జిమెంట్ స్క్రోలింగా లేకపోతే కింద ఫుట్ నోట్ ఇస్తే వాళ్ళు కూడా అంటే చదువుకుంటారు, అర్థమవుతుంది. తెలుగులో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు జడ్జిమెంట్, తెలుగులో కూడా ఉంటుంది మనకు. సుప్రీంకోర్టు వెబ్సైట్లోకి వెళ్తే ఆ జడ్జిమెంట్ తెలుగులో కూడా తర్జుమా చేసి డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉన్నది. దీంతోపాటు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ కూడా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. చిన్న థింగ్ ఉందన్న, మనం డిస్కస్ చేయలేదు. స్టేషన్ బెయిల్ ఇప్పుడు నీకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పోలీసులు, కానీ తర్వాత ఏముందంటే మీరు ఇన్వెస్టిగేషన్ సరిగా సహకరిస్తలేరు. సో మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్ మేము అరెస్ట్ చేస్తా అంటే కుదరదు. తప్పకుండా మళ్ళీ మీకు సంబంధించినట్టు అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయడానికి కరెక్ట్ రీజనబుల్ గ్రౌండ్స్ రాసి మళ్ళీ సంబంధిత కోర్టు ఏదైతే కన్సర్న్ జ్యూరిడిక్షన్ కోర్టు ఉంటుందో మళ్ళీ పోయి ఫైల్ చేసుకొని ఇతను బెయిల్ క్యాన్సిలేషన్, స్టేషన్ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేము ఇట్లా అప్లికేషన్ పెడుతున్నాం, క్యాన్సిలేషన్ చేయాలని జడ్జి గారు పర్మిషన్ తీసుకొని అప్పుడు మళ్ళీ అతన్ని అరెస్ట్ చేయాలి. అప్పటిదాకా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకు ఉండదు అట్లా. కాబట్టి జడ్జి పర్మిషన్ కంపల్సరీ. ఒకవేళ స్టేషన్ బిల్ ఇచ్చిన తర్వాత ఆ తీసుకున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే మళ్ళీ జడ్జి గారు పర్మిషన్ తీసుకొని మాత్రమే అరెస్ట్ చేయాలి. టిల్ దెన్ అరెస్ట్ తనం చేయడానికి వాళ్ళకు రైట్ లేదు అట్లా. సో ఇది స్టేషన్ బెయిల్ సంబంధించి. అంటే మీరు కోఆపరేట్ చేయకపోయినా, మీ మీద అభియోగాలు ఎక్కువైనా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక 7 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే మిమ్మల్ని కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మీ వాళ్ళు చెప్తారు, నోటీస్ ఇస్తారు, హాస్పిటల్ తీసుకుపోతారు, జడ్జి గారి దగ్గర తీసుకుపోతారు, రిమాండ్ చేస్తారు. రిమాండ్ ఇన్ ద సెన్స్ జైల్లో చెప్తారు. ఇక దాని తర్వాత ఏం జరుగుద్ది అనేది పోయిన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఒకరోజు రౌడీ షీట్ మీద పెట్టుకుందామన్న, రౌడీ షీట్ కానీ వరకట్నం మీద కానీ, వరకట్నం మీద ఈ మధ్యలో బాగా వస్తున్నాయి. వరకట్నం కేసు అయ్యి విడాకులు అయిన తర్వాత కూడా అరెస్ట్ చేయడం వల్ల చనిపోయిన కేసులు వచ్చినాయి, ఆత్మహత్యలు. ఈ మధ్యలో కొంచెం దేశవ్యాప్తంగా సంచలనం కూడా అయినాయి. సో వీటిలో కూడా ఏమైనా ఉంటే, మా హైదరాబాదులో భార్య బాధితుల సంఘం కూడా ఉన్నది. సో ఇది కూడా కొంచెం మంచి ఇష్యూనే. సో దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఈ టాపిక్ నచ్చితే లేదా మీ ఇష్యూస్ ఏమైనా మాట్లాడాలని అనుకుంటే, మీకేమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసిన వాటిలలో మేము చూసి మంచి కేసు ఏదైనా ఉంటే మీ కేసును మాత్రమే చదివి అలాంటి కేసులు ఇంకెవరికైనా కూడా ఉపయోగపడేటట్టుగా దానికి లీగల్ ఒపీనియన్ ఏముంటుందో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఎలాంటి లీగల్ కేసు ఏదన్నా ఈ స్టూడియోలో డిస్కస్ చేయాలని అనుకుంటే మా డిస్క్రిప్షన్లో లేదా మా ఛానల్లో మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీ కామెంట్ మంచిగా ఉన్న కొన్ని కామెంట్లను, చాలామందికి ఉపయోగపడుతున్న కొన్ని కామెంట్లను మేము తీసుకొని వాటికి కూడా మీకు లీగల్ ఒపీనియన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇట్లా వీడియో చేయడానికి కారణం ఏంటంటే కామన్ మ్యాన్కు చట్టం అంటే ఏంటిది వాళ్ళకి అర్థం కావడానికి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటిది తెలియజేయడానికి మాత్రమే.
దీంట్లో వ్యక్తిని కానీ నేను ప్రమోట్ కావడం కానీ చారణ ఏదో ప్రమోట్ కావాలని దీంట్లో ఎవరికి ఏ ఉద్దేశం లేదు. జస్ట్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ టు ది కామన్ మ్యాన్ కాబట్టి చేస్తున్నాము. దీంట్లో వేరే ఉద్దేశం లేదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చారణ్యకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే ఇంకోటి కూడా చెప్పాను, నేను ముందే చెప్పా, ఇప్పుడు ఈ పర్సనాలిటీ ఇలా ఉన్నాయి, మేము ఇలా ఉన్నాం ఈ వయసులో, కొన్ని సంవత్సరాల తర్వాత మేము ఏం చేసినామని చూసుకోవడానికి మా యూట్యూబ్లో మాకు ఉండాలని కూడా చేస్తున్నాం అని చెప్పా. సత్యం టీవీ రాసిన 3-4 రోజుల క్రితమే దాంట్లో ఒక వీడియో పెట్టిన, ప్రతిరోజు ఉద్దేశం కూడా అదే, ఈ ఇప్పుడున్న పరిస్థితికి ఇంకొద్ది రోజులకి ఎట్లా ఉంటాం అన్న. ఇప్పుడున్న కొంచెం ఫ్రీ ఉన్నట్టు చేశాడు, రేపు పొద్దున బాగా సీరియస్ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో లాయర్గా పోయినప్పుడు అప్పుడు మేము చూపించుకుంటాం అన్నట్టు ఈ చేసినాం ఆ సార్ అక్కన్నాడని, అప్పుడు కూడా చెప్పుకుంటాను ఇక్కడ కష్టపడి వచ్చిన అని. సో ఒక మెమొరీ బేస్డ్ ఉపయోగపడే విధంగా చేయాలనే కాన్సెప్ట్లో చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.